హాయ్ అండి. ఈరోజు శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాను. దానికోసమని రెడీ అయ్యాను. ఇంకా బయలుదేరడమే. శ్రీశైలం వెళ్తూ మీకు చూపిస్తాను. నల్లమల అడవి అది. అంతేకాదు శ్రీశైలం దగ్గర నేను ఏం చూశాను, ఏమేం చేశాను కూడా మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇంకా మా పిల్లలు వచ్చారు. ఇంటి నుంచి బయలుదేరాము. చూశారు కదా, రోడ్డు మీద వెళ్తుంటే వ్యూ ఎంత బాగుందో. బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. రోడ్లో చెట్లు అవి చాలా బాగున్నాయి కదా. కారులో వెళ్తున్నప్పుడు ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇలా వెళ్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డిండి వరకు వచ్చేసాము. చూడండి, ఇక్కడ డిండి దగ్గరికి లోపలికి వెళ్ళేలాగా లేదు, అందుకని బయట నుంచే వీడియో తీస్తున్నాము. చూశారు కదా ఎంత బాగుందో. పైనుంచి వాటర్ ఎలా పడుతుంది చూడండి, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇంకా ఇలా బాగా నచ్చడంతో కారాపు మరి దగ్గరగా వెళ్ళి వీడియో అయితే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశారు అందరూ ఈ వాటర్ ఫ్లో చూస్తూ. చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. మనసుకైతే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. ఇంకా టీ టైం అయిందని మధ్యలో ఆగాము హోటల్ దగ్గర. ఇంకా టీ తాగి మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇంకా చూడండి, నల్లమల ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయింది. ఇంకా ఫారెస్ట్లో ఇంతకుముందు అయితే జింకలు బాగా కనిపించేటివి. ఈరోజైతే ఒకటి కూడా కనిపించలేదు. కోతులు కూడా చాలా ఉండేవి రోడ్డు మీద. కోతులు కూడా అసలు కనిపించట్లేదు. ఎక్కడో ఒక చోట ఒకటి రెండు ఉంటున్నాయి. ఎక్కువ కోతులు కూడా లేవు. మేము ఫస్ట్ టైం పోయినప్పుడైతే చాలా జింకల్ని చూసాము. ఈసారి ఎంతగా వెతికినా కూడా ఒకటి కూడా కనిపించలేదు. అడవిలో చెట్లయితే చాలా నాటారు కొత్తవి. ఈత గింజలు వేశారనుకుంటా. చాలా ఉన్నాయి ఈత చెట్లు, కొత్తగా మొలిచినటువంటి ఈత చెట్లు. రోడ్కు అటు వెళ్తుంటే రైట్ సైడ్ అయితే మొత్తం అవే ఉన్నాయి. చాలా బాగుంది కదా చెట్లు. ఈ అడవిలో చెట్లు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళేటప్పుడు. మీరు కూడా చూడండి. అందరూ చూసే ఉంటారు ఇంతకుముందు, కానీ మరోసారి చూడండి. రోడ్డు మీద అక్కడక్కడ కోతులు ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నాయి, ఎక్కువ లేవు. శ్రీశైలం అయితే వచ్చేసినాం. ఇంకా రూమ్ కూడా తీసుకున్నాం. ఇదిగో చూడండి, రూమ్ అయితే చాలా సౌకర్యవంతంగా ఉంది. గీజర్ కూడా ఉంది ఇక్కడ. కారిడార్ చూసారా ఎంత పెద్దగా ఉందో. పిల్లలు ఉంటే చక్కగా ఆడుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేస్తున్నాం. ఇక్కడే బుక్ చేసుకోవాలి. యోగి వేమన సత్రం ఇది. శ్రీశైలంలో ఏ కులం వాళ్ళకి ఆ కులం సత్రాలు ఉంటాయి. అందులోనే అన్నదానం కూడా ఉంటుంది. మేమైతే ఇక్కడ తీసుకున్నాము. యోగి వేమన సత్రం అండి. ఇక్కడ బుక్ చేస్తున్నారు మా వాళ్ళు, అందుకని ఇక్కడికి కిందికి వచ్చాం. మళ్ళీ కిందికి వచ్చినాం కదా. ఇక్కడ బాగా దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం కదా, లాస్ట్ శుక్రవారము. ఇంకా మేము కూడా వెలిగించాలని షాప్కి అయితే వచ్చినాం. ఇక్కడ 360 ఒత్తుల నుంచి, ఒక్క ఒత్తు నుంచి 360 ఒత్తుల వరకు. ఇంకా కోటి ఒత్తులట. పెద్దగా గుమ్మడికాయలాగా ఉన్నాయి కదా, ఇవి కోటి ఒత్తులట. మేము కూడా వెలిగిద్దామని మేము కూడా తీసుకున్నాము. ఒత్తులు తీసుకుని ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ అందరూ వెలిగిస్తుండ్రు. వెలిగించాలనుకున్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన భక్తులు. ఆలయ ప్రాంగణం ఇది. ఆలయం ముందరి భాగం అన్నట్టు. ఇక్కడ చాలా మంది వెలిగిస్తురు. అయ్యవార్లు కూడా వచ్చి మంత్రాలు చెప్పి
మంత్రోచ్చారణతో వెలిగింపజేస్తుర్రు అందరితోటి. చాలామంది వెలిగిస్తుర్రు చూడండి. చక్కగా ముగ్గులు వేసి ముగ్గుల్లో దీపాలు పెట్టి వేస్తుర్రు. మేము కూడా ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉందా అని వెతుకుతూ వచ్చాము. చూడండి ఆలయ ప్రాంగణము కలకలలాడుతూ దీపాల వెలుగులతో ఎంత చక్కగా ఉందో. మేము కార్తీక మాసంలో రావడం చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ దీపాలు వెలిగించడం కూడా చాలా తృప్తిగా అనిపించింది. ఈ కార్తీక మాసంలో చేతికి దెబ్బ తగలడం వల్ల ఏం చేయలేకపోయానని బాధ ఉండే. ఇక్కడ దీపాలు వెలిగించాక చాలా తృప్తి అనిపించింది. ఇక్కడ వెతుక్కుంటూ వచ్చాం, మాకు ప్లేస్ దొరికింది. ఇంకా శివలింగం చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే అందరు దీపాలు పెడుతుర్రని చెప్పినాను కదా. చూడ్డానికైతే చాలా బాగుంది. అందరు దీపాలు వెలిగిస్తూ ఆలయ ప్రాంగణం కలకలలాడుతూ చాలా బాగుంది. ఇంకా మేము కూడా చూస్తున్నాము ఎక్కడ ఉందా అని. దూరం నుంచి కనిపించింది ఒక చోట. అదిగో చూడండి, ఇక్కడ దీపాలు లేవు. ఇంకా ఇక్కడికి వెళ్ళి దీపాలు పెట్టాలని అనుకుంటున్నాము. ఇంకా వెళ్ళి మా దగ్గర బియ్యపు పిండి లేదు కదా, అందుకని బియ్యపు పిండి లేదు కాబట్టి పసుపుతోటే ముగ్గు వేశాను. ముందుగా ముగ్గు వేసి అందులో కాస్త కుంకుమ అలంకరించాను. అంతకుముందు వేసినటువంటి పిండి ముగ్గు ఉంది, దాన్ని చక్కగా పరిచి దాని మీద పసుపుతో ముగ్గు వేసి అందులో కుంకుమతో అలంకరించి దీపాలు పెట్టే టైంకి అయ్యగారు కూడా వచ్చారు. దీపాలు ఏ విధంగా పెట్టాలి, ఏంటి, ఆ దీపం వల్ల ఏంటి ప్రయోజనము అవన్నీ చెప్పారు అయ్యగారు. అవన్నీ చెప్పి మాతో దీపాలు పెట్టిస్తున్నారు. మంత్రోచ్చారణ కూడా చేసి దీపాలు వెలిగించమని చెప్పారు. దీపపు ఒత్తుల్లో పైన కర్పూరపు పౌడర్ వేసి ఇచ్చారు, చక్కగా వెలుగుతాయని అమ్మే షాపు వాళ్ళు. ఈ విధంగా పసుపుతో ముగ్గు వేసి కుంకుమతో అలంకరించాను. ఇంకా అలంకరించిన తర్వాత మేము తెచ్చినటువంటి 4 దీపాలు ఆ ముగ్గు మీద పెట్టాము. చూశారు కదా, అయ్యగారు కూడా వచ్చేసి మంత్రాలు చెప్తున్నారు. మంత్రాలతో పాటు దీపాలు వెలిగించడం వల్ల ఎక్కువ సంతోషం అనిపించింది. ఈసారైతే చాలా తృప్తిగా జరిగింది ఈ దీపాలు పెట్టడం. అంతేకాదు శివాలయము, శ్రీశైలము, అయ్యవారు మంత్రాలు చదువుతూ దీపాలు పెట్టడము అన్నీ చాలా బాగా అనిపించింది. మమోపాతు సఖ్య ద్వారా పరమేశ్వరు శుభే సామోహతే మహావిష్ణురాజమాసే ఆద్య బ్రహ్మణ ద్వితీయ బ్రహ్మే శ్వేతవరాహ కల్పే వైవస్వమంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య కృష్ణా కావేరీ మధ్యప్రదేశే భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధో అశ్వినోత్తమాన్ వ్యాహర్యామ క్రోధినామ సంవత్సరే. చెప్పండి, ఓం నమః శివాయ మీరు కూడా చేపట్టుకోండి. ఇద్దరు అలా ఓం నమః శివాయ వెలిగించండి. ఒకసారి ఆగండి, అమ్మాయి ఆవిడికి ఇవ్వండి, మీరు కూడా చేపట్టుకు వెలిగించండి. ఓం నమః శివాయ, ఓం గణపతే నమః, మీరు కూడా వెలిగించండి. మేము వెలిగించిన తర్వాత మా పిల్లలతో కూడా వెలిగింపజేశారు అయ్యగారు. మా కూతురు అల్లుడు కూడా వెలిగించారు చక్కగా. అందరం దీపాలు వెలిగించి చాలా తృప్తి పడ్డాం. మా పిల్లలు కూడా చాలా ఆనందించిండ్రు. దీపాలు వెలిగించినందుకు చాలా తృప్తిగా అనిపించిందని చెప్పారు వాళ్ళు కూడా. ఇక్కడ వెలుగుతున్న దీపాలైతే కోటి దీపాలంట. ఇందులో కోటి ఒత్తులు ఉంటాయట. చాలా పెద్దదిగా ఉంది, గుమ్మడికాయలాగా. ఎవరో వెలిగించారు. ఇంకా తిరిగి బయలుదేరాము. శుక్రవారం కదా, కుంకుమ ఇంకా పిల్లలకి బొమ్మలు ఏదో ఒకటి తీసుకుందామని ఇలా షాపింగ్ సైడ్ వచ్చాము. షాపింగ్ మీకు కూడా చూపించాలి కదా, ఇక్కడ ఏమేమి లభిస్తాయి అని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గాజులు, బొమ్మలు,
దేవుడి పటాలు, దీపాలు, ఇంకా విభూది ఉండలు చాలా ఉన్నాయి. ఇత్తడి సామాను, రాగి సామాను షాపులు కూడా ఉన్నాయి. పిల్లల కోసం చిన్న షాపింగ్, మా కోసం కుంకుమ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా పడుకుని పొద్దున్నే 3 గంటలకల్లా లేచి దైవ దర్శనానికి వెళ్ళాము. రెడీ అయ్యి వెళ్ళేసరికి 5 అయింది. చాలా త్వరగా అయిపోయింది. దైవ దర్శనం కూడా చాలా చక్కగా అయింది. మా మనవడికి ఇంకా తులాభారం కూడా ఇచ్చారు మా పిల్లలు. ఇంకా బయటకు వచ్చేసాం, దర్శనం అయిపోయింది. బయటికైతే వచ్చేసినాము. ఇంకా ప్రసాదాలు కొనుక్కొని రూమ్కు వెళ్ళి మ్యూజియంకు వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. మ్యూజియంలో బొమ్మలు అయితే చాలా బాగుంటాయి, నిజమైన మనుషుల్లాగా ఉంటాయి. పొద్దుగాల కూడా దీపాలు చక్కగా వెలిగిస్తున్నారు. మేము రాత్రే వెలిగించాం కదా, ఇంకా ఇప్పుడేమో వద్దులే, ఇంకా రాత్రి వెలిగించిరు కదా అని చెప్పిండ్రు మా వాళ్ళు. సరే అని వచ్చేస్తున్నాం. చూడండి ఎంత బాగా వెలిగించిండ్రో అందరూ. ఇంకా ప్రసాదం కొనుక్కొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం.